తూర్పుగోదావరి జిల్లా హుకుంపేటలో జనసేన పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ సమన్వయకర్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గోడపత్రికను అనిల్ కుమార్ ఆవిష్కరించారు. పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 24 ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ తోటి మనకు జనసేన గెలిచి రేపు 2వ ఆవిర్భావ సభని పిఠాపురంలో చేసుకోవడానికి మనం అందరం సందిగ్ధమవుతున్నాము. కనుక మన రాజమండ్రి రూరల్ నుంచి లక్షలాదిగా జనాలందరినీ తరలించి మీటింగ్ని విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మీ కేసు నేను అనిల్ కుమార్ మన రాజమండ్రి రూరల్కి పార్టీ తరఫున సమన్వయకర్తగా వచ్చాను. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ మీటింగ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. రేపు 14వ తారీఖున పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి రాజమండ్రి రూరల్ నుంచి అలాగే కలిమండలం నుంచి వీర మహిళలు, జన సైనికులు, మరి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభని విజయవంతం చేసే దిశగా మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకునే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని రెట్టింపు ఉత్సాహంతో గతంలో జరిగిన ఇప్పటి సభ కానీ లేకపోతే మన మచిలీపట్నంలో కానీ జరిగిన సభల కన్నా అత్యంత ఉత్సాహంతో మా పార్టీ శ్రేణులన్నీ కూడా సమైక్యంగా జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అట్లాగే మరి ప్రతి జన సైనికుడు కూడా ఈ మీడియా ద్వారా మేము నిర్ణయించుకునేది ఏంటంటే చాలా భద్రంగా రేపు జరగబోయే 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని 14వ తారీఖు మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని మరి మీరందరూ కూడా చాలా సేఫ్టీ మేనేజ్మెంట్స్ అన్ని తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఆ సభని విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.